Hello everyone. Thank you so much for the coming to the event on Sunday. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఆ, ఇది యాక్చువల్గా కర్ణ కుమార్ గారు ఈ స్టోరీ ఒక 3 years బ్యాక్ చెప్పారు. అప్పుడు మాకు చాలా బాగా నచ్చింది. దాని తర్వాత ఇది వెళ్ళి యాక్చువల్గా లైక్ ఇది వాళ్ళకి చెప్పి హీరో గారికి చెప్పి ఓకే చేసిన తర్వాత విజేందర్ రెడ్డి గారితో కలిసి మేము కూడా దీంట్లోకి రావడం ప్రొడక్షన్లోకి రావడం నిజంగా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ముఖ్యంగా నేను హీరో గారి గురించి ఒక 2 lines చెప్పాలి. నేను యాక్చువల్గా హీరో గారిని ఒక 3 years బ్యాక్ ఎప్పుడో ఒక్కసారి కలిశాను వాళ్ళ దీంట్లో గెస్ట్ హౌస్లో ఒక స్టోరీ గురించి. అప్పుడు నేను ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేదు, ఒక 1 minute ఏమో కలిశాను. తర్వాత మొన్న సెట్లో కలిశాను. నేను యాక్చువల్గా నాగబాబు గారితో చాలాసార్లు అంటే మామూలుగా ఇది యాక్చువల్గా వెళ్ళేవాడిని, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేవాడిని, కలిసేవాడిని, కానీ నేను హీరో గారిని ఎప్పుడు చూడలేదు. బట్ నిజంగా అండి, ఇంత కూల్ పర్సన్ని నేను చూడలేదు మెగా ఫ్యామిలీలో. మీ బాబాయ్ గారితో నేను చాలా ట్రావెల్ చేశాను. ఇందాక యాక్చువల్గా సత్యం రాజేష్ గారు చెప్తున్నట్టు నాకు నిజంగా ఆయన్ని మీలో 100% మ్యాచింగ్ ఉంది మీ ఇద్దరికి. డెఫినెట్గా మీరు యూఆర్ గోయింగ్ టు రాక్ ద ఇండస్ట్రీ, మామూలుగా కాదు. ఈ మూవీ తర్వాత మట్కా తర్వాత ఐఎమ్ షూర్ దట్ యూ విల్ బి ద బిగ్గెస్ట్ మాస్ హీరో ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఐఎమ్ షూర్. మీ యాటిట్యూడ్ కానీ నేను కూడా సినిమా చూశానండి. ఐఎమ్ థ్రిల్డ్. ఆ ఫైట్, మార్కెట్లో ఫైట్ చూసి నాకు గూస్ బంప్స్ వచ్చాయి. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మా వైఫ్ కానీ లైక్ యాక్చువల్లీ వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు. విజేందర్ రెడ్డి గారు కానీ చాలా కష్టపడ్డారు. టీమ్ కానీ, మా సాగర్ కానీ, లేకపోతే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ కానీ, క్రూ, క్యాస్ట్, ఎవ్రీబడి దే పుట్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇన్ దిస్ మూవీ. సెట్స్ మీరు చూసుకుంటే మళ్ళీ యాక్చువల్గా ఈ సిటీని రీక్రియేట్ చేశారు. దాని వెనక ఎంత కృషి ఉంది. డైరెక్టర్ గారు పాపం సీన్ ఎంతో రీసెర్చ్ చేసి ప్రతి సీన్ని స్టోరీ బోర్డ్ వేసుకొని, నేను ఆయన ఆఫీస్కి వెళ్ళి చూస్తే ఐ వాజ్ షాక్డ్. ఆయన దగ్గర ఉన్న ఇమేజెస్ కానీ, ఫొటోస్ కానీ, ఆయన రాసుకున్న విధానం కానీ, ఇలా చేయాలి డైరెక్టర్ అంటే అనిపించింది. వీళ్ళు చేసిన ఈ హార్డ్ వర్క్ డెఫినెట్గా 14th థియేటర్లో సక్సెస్ అయ్యి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, లావణ్య గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను వచ్చినందుకు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. అండ్ లైక్ ఎస్పెషల్లీ సుమా గారికి అండి, ఆమె లేకపోతే ఈ ఈవెంట్ లేదు. సో థ్యాంక్ యూ సుమా గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.